యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. చాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలు. అందుకోసమే దేవుని మందిరానికి వచ్చింది. అవునా కదా? యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. ప్రాముఖ్యమైనటువంటి రెండు ఆజ్ఞలను బైబిల్లో నుండి, సమయం లేదు కాబట్టి త్వరగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఎన్ని ఆజ్ఞలను ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కదమ్మా. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉంటూ ఉన్నాడు? 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు పాటించినటువంటి వాళ్ళు ఈ 10 ఆజ్ఞలు పాటించినటువంటి వాళ్ళు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆ 2 ఆజ్ఞలు అనేటి ఒకసారి చదువుకుందాం. మనం శ్రద్ధగా మనం చదువుకుందాం. హల్లెలూయా, వెరీ గుడ్. చదవండి. అది 22వ అధ్యాయము. 2 ఆజ్ఞలు ఎక్కడున్నాయి చూపించాలమ్మా. నీ పూర్ణ హృదయముతోను, ఇది మొదటి ఆజ్ఞయు ముఖ్యమైన ఆజ్ఞ. చదవండి అధ్యాయము. మత్తయి సువార్త 22 అనుకుంటా. 22 చివరి వచనాలలో రాయబడి ఉంటారు. యోహాను సువార్త 14:15 ప్రకారముగా మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అని యేసు ప్రభు చెప్పిన మాటలలో 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నాయి అనేది మనం చూసుకుందాం. చదవండమ్మా. ఎన్నో వచనం? మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనములను చదవండి. దానిపైన వచనం సందర్భం ఏంటిదో చెప్పమ్మా. చదువు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, అడుగుతూ ఉన్నాడు, బోధకుడా ధర్మశాస్త్రములలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదై ఉన్నదని అడిగాను. అందుకు ఆయన, చూసారా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పైన వచనంలో మనం ఏం చూసుకున్నాము? యోహాను సువార్తలో 14:15లో యేసుప్రభు ఏం చెప్తుండు? నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనడం. హల్లెలూయా. ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలు మనం చూసుకుంటున్నాం. చదవండి. అది నీ పూర్ణమైన హృదయముతోనూ నీ పూర్ణమైన మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది, అది ముఖ్యమైనది, మొదటిది మాగ్నై ఉంటున్నది. ఎప్పుడెప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? పూర్ణమైన హృదయముతో పూర్ణమైన మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమింపవలెను. ఎట్లా ప్రేమిస్తామమ్మా చెప్పండి? నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను అని అంటున్నాం కదా.
అయితే నీ దేవుడైన యెహోవాను పూర్ణమైన హృదయంతో ఆ మనస్సుతో ఆరాధించడము, ప్రేమించడం అంటే ఎట్లా నువ్వు చేయగలుగుతావు క్రియలలో చెప్పండి. ఎన్నిసార్లు నువ్వు వ్యక్తిగతంగా కానీ సంఘముగా కానీ ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఉనికి కలిగి ఉండాలి. నువ్వు ఆ ఉనికి ఏమై ఉన్నది? నేను దేవుని ఎదుట ఉన్నాను అనేటువంటి ఉనికి, భయము కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుని ఎదుట నేనున్నాను, నా ఎదుట దేవుడు కాదు. మనకంత సీన్ లేదు ఎవరికి కూడా. దేవుని ఎదుట నేను ఉన్నాను అనేటువంటి విషయము నీకు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆలోచన కలిగి ఉన్నప్పుడు వ్యర్థమైన పాటలు, వ్యర్థమైనటువంటి మాటలు నువ్వు దేవుని ముంగట పలుకుతావా? ఆషామాషి మాటలు పలుకుతావా? ఒక ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరకో ఏదైనా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? నీకు అవసరమైన విషయాలు అడుగుతావా? మామూలు మనుషుల దగ్గరనే నువ్వు అంత జాగ్రత్తగా భయము భక్తితో మాట్లాడుతున్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుని ముంగట నేను ఉన్నాను అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? పూర్ణమైన హృదయముతో దేవునితో ప్రార్థన చేసినప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయములో ఆయన చేసినటువంటి కార్యములను, ముఖ్యంగా రక్షణ కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన హృదయపూర్వకంగా చేయాలి ఏదైనా చేస్తే. మరియు పూర్ణమైన మనస్సుతో, పూర్ణమైన బలముతో. హల్లెలూయా. పూర్ణమైన బలముతో నేను దేవునికి చేస్తున్నాను ఈ ప్రార్థన, నేను దేవునికి పాడుతున్నాను ఈ పాటలు అనే దాన్ని ఏమంటున్నాడు? ఇది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందామా? ఇది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అంతే. ఇది చేస్తున్న వాళ్ళ లోపల ఏం తయారైందో తెలుసా? హల్లెలూయా. దీన్ని ఈ విధంగానే చేయగలుగుతామా? ఇంకేదైనా రకం ఉన్నదా? ఏదైనా విధానం ఉన్నదా? పూర్ణమైన హృదయం, ఆత్మ బలముతో ఆ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంది? ఏ విధంగా నువ్వు చేయగలుగుతావు చెప్పండి? ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా, దేవునికి పాటలు పాడుతున్నప్పుడల్లా, వాక్యం శ్రద్ధగా వింటున్నప్పుడల్లా పూర్ణంగా చేయాలి, పూర్ణ మనసు పెట్టే చేయాలి. पूरा दिल लगाना चाहिए, दिल और दिमाग रखना चाहिए उसके ऊपर. దాన్నే పూర్ణమైన మనసు, ఆత్మతో బలముతో చేసినటువంటి వాళ్ళమైతే ఇది ముఖ్యమైనది అంటున్నాడు. ఇది నువ్వు ప్రతిసారి చేస్తున్నప్పుడల్లా ఈ ఉనికి, ఈ శ్రద్ధ, ఈ ఆసక్తి కలిగి చేయాలి. ఇది ముఖ్యమైనది. హల్లెలూయా. మరియు మొదటి ఆజ్ఞ ఉన్నది అంటున్నాడు. ఇవి నువ్వు చేస్తే పాత నిబంధనలో 5 ఆజ్ఞలు, మొదటి 5 ఆజ్ఞలు చేసిన వ్యక్తి అవుతావు నువ్వు. తెలుసా? సమయం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి. సింపుల్గా చెప్తున్నా. పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన బలముతో, శక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి 5 ఆజ్ఞలు ఆటోమేటిక్ నువ్వు చేసిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడెప్పుడు నువ్వు ప్రార్థనలోనికి వెళ్తావో ఈ ఉనికి, ఈ ఆలోచన కలిగి ఉంటే వ్యర్థమైన మాటలు మన నోట్ల నుండి రావు. ఆయన కోరుకుంటుండే అదే. నువ్వు మనుషులు చూస్తున్నారు కదా, మనుషుల ఎదుట నువ్వు ఈ విధంగా ఉండాలని, మనుషుల ఆ విధంగా ప్రార్థన చేయకూడదని యేసుప్రభు ఒక చోట తెలియజేస్తున్నాడు. అంటే సింపుల్గా చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడతారు తల్లిదండ్రులతోటి? వచ్చి రాని మాటలతోటి. తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు? వాళ్ళు ఎట్లాంటి తేడా పనులు ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ కూడా చిన్నపిల్లలు చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులతోటి ఉన్నయే మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు. అట్లా ఆ రకంగా మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడల్లా, దేవునికి పాటలు పాడుతున్నప్పుడల్లా మనం ఈ విధంగా చేస్తే మొదటి ఆజ్ఞ పాటించిన వాళ్ళం అవుతాం, మరియు ముఖ్యమైన ఆజ్ఞ పాటించినటువంటి వాళ్ళం అవుతాం. బైబిల్ మొత్తంలో మొదటి ఆజ్ఞ అని అంటే చెప్పగలుగుతాం కదా? అర్థమైందా ఇప్పుడు మనం? విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అండ్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద హోలీ బైబుల్ అంటే మొదటి ఆజ్ఞయు మరియు ముఖ్యమైన ఆజ్ఞ. బైబిల్లో ఏముంది అని అంటే ఏమంటారు? ఇది రావాలా మీ నోట్ల నుండి? చెప్పండి.
నీ పూర్ణమైన హృదయముతోను నీ పూర్ణమైన బలముతోను యెహోవాను ప్రేమింపవలెను. ఏ విధంగా ప్రేమింపవలని అనేది మనం ఇందాక విన్నాం కదా. హల్లెలూయా. మరియు రెండవ ఆజ్ఞ ఏమై ఉన్నారు చదవండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అది రెండవ ఆజ్ఞ వంటిది. చదువు కింద చదువు. ఈ రెండు ఆజ్ఞలు చూసారా? ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమింపవలెను. ఇది రెండో ఆజ్ఞ. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా విడివిడిగా అర్థం. నిన్ను వలె నీ పొరుగు వారిని. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు ఎప్పుడైనా నీ జీవితంలో? రోజు ప్రేమించుకుంటున్నావా? మంచిగా అర్థం చేసుకోవాలి. నిన్ను వలె అర్థం ముంగట నిలబడి, అబ్బా నువ్వు ఎంత నల్లగా ఉన్నావు, ఎంత పొట్టిగా ఉన్నావు, నీ ముక్కు ఎంత బాగుంది, ఎంత అందంగా ఉన్నావురా నువ్వు అని ఎప్పుడైనా అనుకున్నావా? లేకపోతే పక్కోళ్ళు అంత తెల్లగా ఉన్నారు, అంత హైట్ ఉన్నది, అంత జ్ఞానం ఉన్నదని నీకు దేవుడు ఇచ్చింది పక్కకు పెట్టేసి, దాన్ని పొగడం పక్కకు పెట్టేసి పక్కోళ్ళని పొగుడుకుంటూ వచ్చి నేను ఇట్లా ఉన్నానని బాధపడుతూ ఉన్నాను. నువ్వు ఏదైతే ఉన్నావో, ఎలా అయితే ఉన్నావో, ఏవైతే దేవుడు నీకు ఇచ్చి ఉన్న వాటిని బట్టి ఉన్నావో దాన్ని బట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఉండాలా. నీలాగా ప్రపంచంలో ఎవరు కూడా లేరని అతిశయపడాలి. దాన్ని ఏమంటారు? నిన్ను వలె. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు? 3 పూటలు భోజనం పెట్టుకుంటూ మంచిగా నీట్గా ఉంటూ మంచిగా సిద్ధపడుతూ ఉండాలి అని దేవుని వాక్యంలో ఉన్నది. ఉండాలా వద్దా? అవే జిడ్డు ముఖాలు, అవే పాడు ముఖాలు, అవే ఏడుపు ముఖాలు, అవే ఎందుకోసం బతుకుతున్న ప్రభు అనేటువంటి ముఖాలతోటి బతుకుతూ ఉంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్న వ్యక్తి అవుతున్నావా? కాదు. కాబట్టి నిన్ను వలె నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు నీ పక్క వాడిని కూడా అట్లా ప్రేమించవలెను. పక్కోడు అంటే ఎవరు అని అంటారు మళ్ళీ మీరు. పొరుగువాడు అంటే ఎవరు అని అడుగుతారు మీరు. అంటే మీ ఇంటి పక్కకుండోలే అని కాదా? అక్కడ ఇంకా చెప్పాలంటే సమయం లేదు కాబట్టి ఇంకొక ఉపమానం చెప్తాడు యేసుప్రభు ఒక చోట. తెలుసు కదా మనకు ఆ ఉపమానం. పొరుగువాడు ఎవరు అని కూడా అడుగుతాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి అంటున్నావు కదా ప్రభు, నా పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు ఒక ఉపమానం చెప్తాడు. తెలుసు కదా అందరికీ ఆ ఉపమానం తెలుసు కదా. కట్ షార్ట్లో చెప్పాలా? ఒక వ్యక్తి ప్రయాణమైపోతూ ఉంటాడు. పోయిన తర్వాత సమరీయుడు వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని దొంగలు పట్టుకొని కొట్టి పునా ఊపిరి మీద రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతాడు. అతని దగ్గర ఉన్నాయి అన్ని దోచుకొని రోడ్డు ప్రక్కన పడేసి పునా ఊపిరిలో వదిలేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి వెళ్తాడు. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి ఆ గాయపడినటువంటి పునా ఊపిరిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి, ఆ గాయాలను చూసి పునా ఊపిరిలో ఉన్నాడని కూడా చూసి అతనికి ఏమి సహాయం చేయకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కొద్దిసేపు అయినాక రెండో వ్యక్తి కూడా వస్తాడు. జనరల్గా చెప్తున్నాను. రెండో వ్యక్తి కూడా చూసి అదే విధంగా అతనికి ఎటువంటి సహాయం చేయకుండా, ఈ ఫస్ట్ వ్యక్తి ఎటువంటి వాడు అంటే మంచి అనుకుందాం మనం, మంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, సంఘానికి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి. వెళ్తూ అటువంటి వ్యక్తి ఆ గాయపడినటువంటి వ్యక్తిని చూసి అతనికి సహాయం చేయకుండా, అతనికి ఏ విధంగా సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. రెండవ వ్యక్తి కూడా మంచివాడు, సొసైటీలో మంచి పేరు ఉన్నటువంటి వాడు కావచ్చు. మనుషులు చూసినప్పుడు ఆ వ్యక్తి కూడా చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా అతను కూడా సహాయం చేయకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
మూడో వ్యక్తి పోతాడు. మూడో వ్యక్తి కొద్దిసేపు అయిన తర్వాత వెళ్తుంటాడు. వాడు ఎప్పుడు చర్చికే పోడు, దైవభక్తి అంటే ఏదో కూడా తెలియదు, అన్యుడు. ఈ గాయపడిన వ్యక్తిని చూస్తాడు, కొన ఊపిరితో పడినటువంటి వ్యక్తిని చూస్తాడు. చూసి తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గాయమును కట్టి ఆయన బండిలో, ఆయన కారులో తీసుకొని, ఆయన వాహనం పైన తీసుకొని తొందరగా హాస్పిటల్కు తీసుకొని వెళ్తాడు. చచ్చిపోయే పరిస్థితిలో రక్తమంతా గారిపోతున్నది అని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి ఆయనకు మంచిగా ట్రీట్మెంట్ చేయించి ఆ డాక్టర్తో చెప్తాడు, నేను మళ్ళీ తిరిగేసి వచ్చేస్తాను, ఇది ఎంత బిల్ అయిందో నేను కడతాను, మంచిగా చూసుకోండి, ఆయనను కాపాడండి అని చెప్పి ఆయనకు సహాయం చేసి వెళ్ళిపోతాడు. ఈ ఉపమానము యేసు ప్రభు ఎవరికి చెప్తూ ఉన్నాడు? నా పొరుగువాడు ఎవరు ప్రభు అనే వారికి చెప్తూ ఉన్నాడు. ఉపమానమే. నేను జనరల్గా వేరే రీతిలో చెప్పాను, అర్థం కావాలి మీకని. అయితే యేసు ప్రభు ఒక ప్రశ్న ఇస్తున్నాడు, ఈ ముగ్గురిట్లో నీ సహోదరుడు ఎవడు అని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతున్నాడు మనల్ని. చెప్పండి, ఈ ముగ్గురిట్లో సహోదరుడు ఎవరు? సారీ, నీ పొరుగువాడు ఎవరు? ఈ ముగ్గురిట్లో ఎవరు అనిపిస్తున్నారు మీకు? వాడైనా పొరుగువాడు. ఎవడైతే కట్లు కట్టిండో, హాస్పిటల్కు తీసుకెళ్ళిండో, ఆదుకున్నాడో వాడే నీ పొరుగువాడు. హల్లెలూయా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని అంటే, నువ్వు పొరుగువాడంటే పక్కోలే కాకుండా నువ్వు ఉంటున్నటువంటి సమయాలలో ఎవరైనా ఇరుకులో, ఇబ్బందులలో, కష్టాలలో ఉంటే నిన్ను వలే అతన్ని ఆదుకోవాలా, చాతనైన సహాయం చేయాలా. నువ్వు ఏం చేయగలుగుతావో అది చెయ్యాలా. ముఖం చాటేసుకొని నా వల్ల కాదు, నేను చేయలేనని ఆ మొదటి వ్యక్తి, చర్చికి పోయే వ్యక్తి, వాక్యం చదివే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి, కానీ ఏం లాభం? ఏమేమి నువ్వు మనిషికి సహాయం చేయనప్పుడు నీ భక్తి ఏంటిది? రెండో వ్యక్తి కూడా, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి కూడా, నీతిమంతుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఈ గాయపడినటువంటి వ్యక్తికి సహాయం చేయకపోతే ఏం లాభం? ప్రియమైన వాళ్ళ ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఒక సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి, ఇది వేరే రీతిగా చెప్తాను, మంచిగా వెళ్ళి మసీద్కి వెళ్ళి మంచిగా నీట్గా తెల్ల బట్టలు వేసుకొని నమాజ్ చేసి బయటికి వచ్చి, మరియు రెండో వ్యక్తి కూడా ఒక పూజారి అనుకుందాం, గుడికి వెళ్ళి మంచిగా స్నానము చేసుకొని మంచిగా వెళ్ళి పూజలు చేసుకొని వచ్చి బయటకు వచ్చేది. ఇంకొక పాస్టర్ కూడా చర్చికి వెళ్ళి మంచిగా నీట్గా తెల్ల బట్టలు వేసుకొని చర్చిలో ఫుల్ ప్లెజ్గా ఆరాధన చూసుకొని బయటికి వచ్చి, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా వ్యక్తి ఎవరైనా ఇబ్బంది అయినా పెడితే వాళ్ళను కొట్టి, వాళ్ళను హింసించి, వాళ్ళను బాధ పెడితే, ఇంకొకడు ఉన్నాడు అసలు చర్చికి పోడు, మసీద్కి పోడు, పూజలు చేయడు, ఏం చేయడు. ఈ నాలుగో వ్యక్తి కూడా అక్కడ వెళ్ళి ఉండి, ఈ ముగ్గురు పరిశుద్ధులు, ఈ ముగ్గురు ఇంత మంచిగా చూసుకుంటూ, ఇంత మంచిగా దైవభక్తి చేస్తున్నటువంటి వీళ్ళు ఆ వ్యక్తిని కొట్టి, బాధపడి, తిట్టి, కోపం చేసి, ఈ నాలుగో వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని ఆదుకుంటే దేవుని దృష్టిలో ఎవడు గొప్పవాడుగా కనిపిస్తాడు? చర్చికి వెళ్ళిన వాడు కాదని కాదు, అక్కడ రాయబడి ఉన్నది. అట్లా జనరల్గా అంటే చర్చికి వెళ్ళొద్దని అంటలేను. ఆదుకునేవాడు, కాపాడేవాడు, ప్రేమించేవాడు, గాయములను కట్టేవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. మనం చర్చికి వెళ్ళి పూజలు చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, దైవభక్తి చేసుకుంటా బయటికి వెళ్ళిన తర్వాత రోడ్ల మీద కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు ఆదుకోకపోతే ఏం లాభం? లాభమా ఏమన్నా? నీ భక్తి ఎక్కడికి పోయింది? నీ దైవభక్తి, నీ పరిశుద్ధత ఏం చూపిస్తూ ఉన్నది? కానీ వాడు ఏం చేయడు, కానీ వాడు ఇతరులకు హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఆ ఉపమానంలో అని అంటే, సహాయం చేసేవాడే దేవుని దృష్టికి గొప్పవానిగా కనిపిస్తాడు. అయితే రెండో ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలనేది నేను ఈ రీతిలో చెప్తూ ఉన్నాను వాక్యంను బట్టి. కాబట్టి బైబిల్ అంతటిలో కూడా మనము ఈ రెండు ఆజ్ఞల విషయంలో మనం సచ్చేంత వరకు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలకు ఏం కలుగుతుంది తెలుసా? పూర్ణమైన హృదయముతో
పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన బలముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఒకటి పుట్టుకొస్తుంది. తెలుసా మీకు? యథార్థంగా మీరు చేస్తే, నేను దేవుణ్ణి ఎదుట ఉన్నాను అని చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు, శ్రద్ధగా వాక్యం వింటున్నప్పుడు మీ లోపల ఏం కలుగుతుందో తెలుసా? దేవుని ప్రేమ పుట్టుకొస్తుంది మీ లోపల, పుట్టుతుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? పొరుగు వారిని ప్రేమించే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఎవరైతే ఇది ఫస్ట్గా చేస్తారో ప్రేమిన వాళ్ళ దేవుని బిడ్డలకు కావాల్సింది ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే మీ జీవితం అక్కడ ఏమంటాడు యేసు ప్రభు? ఆడ హ్యాంగ్ ఆఫ్ ఆల్ ది లాస్ అండ్ ప్రాఫిట్స్ అని అంటాడు. ఇది చేస్తే ధర్మశాస్త్రమును మరి ఆ చదువు ఒకసారి చివరి వచనం చదువుకొని నేను ముగించుకున్నాను. అది చదువుతూ ఇందాక 2 ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతటియు, ధర్మశాస్త్రము చదువు, గట్టిగా చదువు. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయని ఆ బోధకుని దగ్గరికి వచ్చినటువంటి అతనితో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ 2 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే బైబిల్ మొత్తం, ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు అన్నీ కూడా పాటించినటువంటి వాళ్ళు అవుతారు. సింపుల్గా చేసి పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ 2 ఆజ్ఞలు ఈ రకంగా ఉంటూ ఉండగా ఫస్ట్ మనం దేవునికి అంకితమై ఉంటూ ఉన్నాం, మొదటి ఆజ్ఞ ప్రకారంగా. రెండవది సహోదర ప్రేమ, ఇతరులను ఆదుకునే విధంగా, ఇతరులకు సహాయం చేసే విధంగా దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఇటువంటి మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించినగా ఆమె. మనం ఈ సమయంలో